సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. నేను ఇప్పుడు చెప్తే ప్రోమో కోడ్ లో వాడేస్తారా మా ఇల్లు? ప్రోమో కోడ్ ఈడిదే క్లోజ్ పడిందా? ఫస్ట్ ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్ ఒక 2 ఎపిసోడ్స్ ఏమో మన ఇద్దరికి అంత లేదు. మన ఇద్దరికి కాదు, మా ఇద్దరికి అలా లేదు. ఆ మన అనే దాంట్లో నేను ఒప్పుకో, తిను ఎందుకు మా ఇదంతా డైరెక్టర్స్ ఊరికే? మా అదర్ ఆర్టిస్టులు వాళ్ళంతా కలిపి అంటే తెలుగు రాదు అని ఒప్పుకోవట్లేదు అసలు. ఇప్పుడు కూడా బాగానే కవరప్ చేశారు. బతకాలి కదా. బతక అమ్మ బాబాయ్. వీళ్ళంతా క్లోజ్ అయ్యాం కానీ నన్ను మాట్లాడు. స్క్రీన్ టైం కావాలని చెప్పు ఇస్తాం. క్లోజ్ పెట్టండి సార్. బోర్ కొట్టేసింది. హీరోయిన్ బోర్ కొట్టారా కావ్య గారు? జనాలకి హీరోయిన్ బోర్ కొట్టేసింది. నువ్వు చూసుకొని ఓడాడు ఇంకా చూసుకోండి కూడా. తిరుగు కన్నడ తెలుగు రెండు మిక్స్. సో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎవరు ఎన్ని ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయ్యేటట్టు. ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి, కావాలనే గట్టిగా పడితే పగిలిపోతుంది. స్టార్ట్. ఆకలి ఆకలి అన్నావా? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బుక్ చేయాలని. మీ ఇద్దరిలో ఎవరు బాగుంటారని మీ ఒపీనియన్? నేనే ఇందుకే మూడో సీరియల్ చేస్తున్నా. షీఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్రెయినీ. సో ఇద్దరిలో బిగ్గెస్ట్ గాసిప్ ఎవరు? నేనే. నవ్వినప్పుడే క్యూట్ గా కనిపిస్తాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు లాగెందుకు? నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం నువ్వు కుంపుడుగా దొంగ అంటే వీడు ఎందుకండి? నిజం చెప్పాలంటే దొంగతనం ఇంకా చెప్పాలి. గుమ్మడికాయ, గుమ్మడికాయ కాదు గుమ్మడికాయ. మీరు అలర్ట్గున్నారా లేదా చెక్ చేస్తే. ఓకే అలర్ట్గున్నా. డేర్ ఆర్ షేర్? తనే హెల్ప్ చేస్తున్నారు కదా. రెడీ? ఏ ఎత్తుకోలేట్లేదు. Oh my God. లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. రెడీ? 1 యాటిట్యూడ్ ఉండాలి కదా అబ్బాయికి. ఐ లవ్ యూ. నీ ఆన్సర్ ఏంటని చెప్పవా? నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కదా. ఐ లవ్ యూ. కణ్మణి అన్బోడ కాదలన్నా నీది కవితనే. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్ లో రియల్ పేరు, రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు కావాల్సిన కంటెంట్. సో ఫైనల్ గా మీకు ఇష్టమైన పర్సన్ మీ ఇద్దరి కోసం ఎక్స్పెషల్లీ తను హోమ్ మేడ్ చేశారు చాక్లెట్స్ అండ్ బ్రౌనీ. వాళ్ళ ప్రేమతో చుట్టేసారు. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ ఫన్. అండ్ మీరు కూడా ఇది చూడాలి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఓన్లీ ఆన్ ద హౌస్ ఆఫ్ సుమన్ టీవీ. Don't forget to watch Masti with Manjusha. Till then, take care. Love you all. హాయ్ హలో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. ఈరోజు నాతో పాటు ఎపిసోడ్లో ఉన్న ఈ కపుల్ రియల్ కపులా వీల్ కపులా అని చాలా మందికి డౌట్. సో మరి ఆ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే టోటల్ ఎపిసోడ్ చూడాల్సిందే. హాయ్ సార్. హాయ్ నిఖిల్ గారు. హాయ్ కావ్య గారు. సో వెల్కమ్ టు మస్తీ విత్ మంజుషా సీజన్ 2. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది ఫేవరెట్ కపుల్ కదా మీరు. ఎందుకు ఫేవరెట్ అయ్యారు అనేది నాకు ఫస్ట్ డౌట్. మీకేమనిపిస్తోంది ఫేవరెట్ ఎందుకు అయ్యారు అంటే మీరు రీజన్ ఏం చెప్తారు? మేము సీరియల్లో చేసిన క్యారెక్టర్స్ వల్ల వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు. అదర్ దాన్ దట్ మన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు వాళ్ళ రీజన్ కరెక్ట్గా తెలియదు. మా వాళ్ళు మమ్మల్ని ప్రేమించడానికి రీజన్ కావాలా? టచ్ చేసేసాడు.
అమ్మ వాళ్ళ పిల్లల్ని ప్రేమించడానికి రీజన్ కావాలా? లేదు, అంతేనా? అలా అంతే. ఫ్యామిలీ, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. కావ్య గారు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే నిఖిల్ గారు ఎప్పుడు ఇలానే మాట్లాడతారా? ఇంకా చాలా మాట్లాడదా, ఇంకా కెమెరా ఉంది మాట్లాడతారు. అని కొంచెం కెమెరా అవును ఆపుకుంటున్నా. కొంచెం కొంచెం అసలు కంట్రోల్ ఈ రోజు చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ సీజన్ లో మీరు కెమెరాస్ మర్చిపోవాలి అసలు. అలా అనుకుంటే ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ. అమ్మో, అక్కడ అంటే ఆ ప్లేస్ లో నేను రావాల్సి వస్తుంది. సుమన్ టీవీ వాళ్ళు నన్ను మిమ్మల్ని మార్చినా మారుస్తా. మస్తీ విత్ నిఖిల్. మస్తీ నిఖిల్ అయిపోతుంది. అంతేనా? సో ఇద్దరిది ఒకటే ఊరు అనుకుంటా కదా? లేదు, స్టేట్ ఒకటే. సారీ, షీ ఇస్ ఫ్రమ్ బెంగళూరు, ఐ యామ్ ఫ్రమ్ మైసూర్. మైసూర్, బెంగళూరు. కానీ చాలా యాక్చువల్లీ నన్ను అడిగితే నాకు చాలా స్టేట్స్ ఉన్నాయి. అండ్ యూనో ఐఎమ్ కైండ్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ లో ఉంటాం. మామ్ ఇస్ ఫ్రమ్ కేరళ, డాడ్ ఇస్ ఫ్రమ్ లైక్ కర్ణాటక, కజిన్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా. సో అటు తిరిగితే ఒక మిక్స్ ఫ్రూట్ బౌల్ ఉన్నట్టు నేను. సో 2019 లో స్టార్ట్ అయింది గోరింటాకు Yes. కదా? Yes. జూన్ 23rd, జూన్ 21st, 21st. 28th was my birthday. So అందుకే అది గుర్తు. అవును 21st was my mom's ఎలా birthday. 21st. June 21st అమ్మ బర్త్డే, 28th నా బర్త్డే. సో దట్స్ వై. సో ఫస్ట్ మీట్ మీ ఇద్దరిది గోరింటాకునా? లేదు, అంటే ఆ గోరింటాకుకి రాకముందు ఒక బస్ లో, అంటే మా ఊరు నుంచి బస్ లో ట్రావెల్ అయ్యాం. మేనేజర్ ఫోన్ చేస్తే ఇలా హీరోయిన్ కూడా ఎక్కుతారు, ఆ ప్లేస్ రాగానే తనకి ఫోన్ చేయండి, తనకు తెలియదంట ఎలా ఎక్కాలో అని నంబర్ ఇచ్చారు. నా నంబర్ తనకి ఇచ్చారు. ఆ టైం వస్తున్నప్పుడు కాల్ చేశాను నేను బస్ ఎక్కగానే మైసూర్ నుంచి. సో బెంగళూరు రాగానే కాల్ చేయండి, నేను అప్పుడు బయలుదేరి ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి ఎక్కుతా అని. సేమ్ వర్షం టైమే, వాజ్ లైక్ వెరీ చిల్డ్ బస్ వాజ్. నాకైతే గట్టిగా నిద్ర పట్టింది, నేను పడుతుంది. కట్ చేస్తే ఇవిడ ఆల్రెడీ ఎక్కేసింది. బస్ మూవ్ అయిపోయి ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను, ఎక్కారండి మీరు అని. ఎక్కేసామండి, ఎలాగో కాల్ చూసుకోండి. కనెక్ట్ అవ్వట్లేదు. నేను లిటరలీ ఈయనున్న బస్ ముందు హాఫ్ అన్ అవర్ నించున్నా, ఇంకా బస్ రాలేదేంటి, బస్ బస్ నెంబర్ తెలియదు, రాలేదేంటి బస్ ఏ బస్ తెలియదు. నేనైతే నిద్రపోతున్నా. అది ఇట్ వాస్ నాట్ మై మిస్టేక్. మధ్యలో బ్రేక్ అని ఫుడ్ కి ఆపుతున్నప్పుడు నాది పైన, తనది వెనకాల సీట్, యాక్చువల్లీ నాది ముందు సీట్. నేను దిగి చప్పలు వేసుకున్నప్పుడు ఇలా చూస్తే షీ వాజ్ అప్పట్లో షీ వాజ్ మంచి బూత్ కన్నడి వేసుకునేది. ఈవిడ కాదేమో అనుకో నేను సైలెంట్ అయిపోయా. ఇంకా పొద్దున్న చూసినప్పుడు ఈవిడని కన్ఫర్మ్ అయింది. సో దట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ వి సా ఈచ్ అదర్. సో ఫస్ట్ టైం అంటే సీరియల్లో కలిసేటప్పుడు, షార్ట్ అంటే రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్ ఒక 2 episodes ఏమో మన ఇద్దరికి అంత లేదు. తర్వాత ఆ టైం కి మనం ఫ్రెండ్స్ మన అయిపోయాం. ఇద్దరికి కాదు, మా ఇద్దరికి అలా లేదు. అది మనం అంటే నేను చాలా- టీం గురించి మాట్లాడాను. టీం కాదు. ఆ మన అనే దాంట్లో నేను, ఒప్పుకో, తిను, ఎందుకు మా ఇదంతా డైరెక్టర్స్, ఊరికే- మా అదర్ ఆర్టిస్టులు వాళ్ళంతా కలిపి అంటే తెలుగు రాదు అని ఒప్పుకోవట్లేదు అసలు. లేదు మన ఇద్దరికి మా ఇద్దరికి మా వారు వాడు దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మన మా మన మా మనం ఇది 3 వర్డ్స్ చాలా కన్ఫ్యూజ్. నాకైతే వాడు వారు ఇదైతే అంటే రెస్పెక్ట్ లో వాడు అనిస్తా, ఎవరికి వాడు అన్నారో వాళ్ళకి వారు అనిస్తా, చిన్న వాళ్ళకి వారు అనేస్తా, పెద్ద వాళ్ళకి వాడు అనేస్తా. అంటే ఇట్స్ లైక్ నాట్ పర్పస్లీ. తర్వాత సార్ అనేస్తా, సార్ అనేస్తా. ఇంకా కవర్ అప్ చేయాలి కదా తెలియకుండా చేసినప్పుడు. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఇన్ దిస్. ఇప్పుడు కూడా బాగానే కవరప్ చేశారు. బతకాలి కదా. బతక అమ్మ బాబోయ్. నేను చెప్పానా? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఒకరి మీద ఒకరికి ఎలా ఉండేది స్టార్టింగ్? నేనైతే అబ్బా ఈవిడ కొంచెం ఎందుకులే మనకి మాట్లాడదాం, లేదంటే మేమైతే కెళ్ళకం, మా ఇష్టం అని మేమైతే మంచిగా తిరిగి హ్యాపీగా ఉండేవాడిని నేనైతే. ఆల్రెడీ గోరింటాకు ఆల్మోస్ట్ 2 years వర్క్ చేసాము. అందరితో కన్నడ వాడు, మళ్ళీ వీడితో మాత్రమే నేను క్లోజ్ అయ్యాను. ఇంకా మిగతా వాళ్ళందరితో కొంచెం ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కన్నడ అని కాదు, కానీ ఆ, నాతో మన area- ప్రొడ్యూసర్ శ్రీకాంత్ సార్ తో, మళ్ళీ కో డైరెక్టర్ శ్రీకాంత్ తో, మన కెమెరామెన్ సుభాష్ అన్న, మన డైరెక్టర్ సంజీవ్ సో సార్, అలా వీళ్ళంతా క్లోజ్ అయ్యాం. కానీ నన్ను మాట్లాడు. స్క్రీన్ టైం కావాలని చెప్పు, ఇస్తాం, క్లోజ్ పెట్టండి సార్. సో అలా నేను ఎందుకు చాలా టాకెటివ్ గా ఉంటాడు కదా, అయ్యో ఎందుకబ్బా మనకు సెట్ అవ్వడు. ఇంకా నా సెట్ బౌండరీ అవడంటే ఏంటి అర్థం? హలో, మా గ్రూప్ అంటే అంటే మనది friendship. ఒక గ్రూప్ ఉంటది ఫస్ట్ కదా. ఆఫ్ ఆల్ యు డోంట్ హావ్ ఫ్రెండ్స్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ మీ. I have ఒక బూత్ బంగ్లాలో ఒక దయ్యం ఒక్కటే ఉంటాయి కదా, అలా ఉంటది. ఐఎమ్ ద I ఓన్లీ love ఫ్రెండ్ అండ్ being alone. దేర్ ఇస్ అనదర్ వన్ ఫ్రెండ్ కాల్డ్ సుమా. యా, ద ఓన్లీ 2 friends which he has actually. ఆఫ్టర్ గోరింటాక్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ మనం ఇద్దరే చేసాం. సో యా, ఇట్ వాస్ ఆల్సో ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ సేమ్ టీమ్
మళ్ళీ సేమ్ ప్రొడక్షన్ హౌస్ తో చేసినందుకు. యాక్చువల్లీ ఆ సీరియల్ కి నేను హీరో అని నాకు తెలియదు. సో ఆ సీరియల్లో ఆఫ్టర్ చాలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత హీరో ఎంట్రీ ఉండే. ఎవరు ఉంటారని నేను ఆ టైంకి ఇప్పుడు కలసుంటే కలసుఖం చేస్తున్నా, అది అప్పుడే కమిట్ అయిపోయింది. సో ఐ డింట్ నో దట్ ఐ విల్ బి ద హీరో ఫర్ ద సీరియల్. అలాగే ఎంజాయ్ చేస్తూ శ్రీకాంత్ సార్ ఒకరోజు ఇంటికి వచ్చారు. ఎక్కడున్నామని, ఇంట్లో ఉన్నాను సార్, వస్తున్నా ఆగు. వచ్చేసారు ఇంటికి, మన కూడా అంతా. ఏంటి మరి అన్నారు. ఏం లేదు సార్, సర్లే డ్రెస్ అని రెడీ చేసుకోండి. నాకు అర్థం కాలే. ఎందుకు అంటే ఆఫీస్కి రారు పొద్దున్న చెప్తా అన్నారు. ఈవిడికి ఆల్రెడీ చెప్పేశారు. ఈవిడికి చెప్పేశారు నిఖిల్ చెప్పొద్దని. ఈవిడ ఎగ్జైట్మెంట్ లో చెప్పేసింది. ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నాతో నేను చెప్పలేను వాళ్ళకి, నేను చెప్పేసానని ఈవిడ కూడా చూపించుకోలేదు. తెలుసా, ఒక సర్ప్రైజ్ ని మెయింటైన్ చేయడానికి రాదు. నా బర్త్డే రోజు తను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ సర్ప్రైజ్ ఉంది, సర్ప్రైజ్ ప్లీజ్ చెప్పవా నీకే తెలుసు కదా అంటే ఇది గిఫ్ట్ తెచ్చా అని చెప్పేస్తుంది. ఆ సర్ప్రైజ్ వెరీ బోరింగ్ క్యాండిడేట్. సర్ప్రైజ్ ని ఉంచుకోదు. తను సర్ప్రైజ్ ఇవ్వాలన్నా తనే చెప్పేస్తుంది, వేరే వాళ్ళ దగ్గర చేస్తుంది, ఇంకా తట్టుకోదు, ఏడుస్తా, నాకు తెలియాలని ఏడుస్తుంది కావాలంటే. సో నేను ఆఫీస్కి వెళ్ళే ముందు తిని చెప్పేసింది ఫోన్ చేసి. ఆఫీస్కి వెళ్తే నాకు నవ్వు వస్తుంది, అందరూ సీరియస్ గా చూస్తున్నారు నన్ను, ప్రభు సార్, శ్రీకాంత్ సార్ అంతా. నాకు నవ్వు వస్తుంది, తెలిసిపోయింది కదా. ఏంటి సార్ అంటే ఇలా ఒక ఇదో అది ఇది ఏదేదో దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ మీ లైక్ నాకు సర్ప్రైజ్ ఇద్దామని. నేను కట్ చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు సార్, నేను అంటే పేమెంట్ మాట్లాడదాం రండి అంటే ఆయన ఇలా చూస్తున్నారు. ఆయనకి నేను సర్ప్రైజ్ ఇచ్చా. చెప్పేసిందా మీకు తెలుసుగా ఎక్కడ టోల్డ్. మళ్ళీ తిన్ని ఆఫీస్ పిలిచి తిట్టారు. నేనేమో పాపం అడుగుతున్నా అంటే అడగలేదు, ఊరికే ఎందుకు అలా గ్యాప్ ఇవ్వడం, లాగ్ చేయడం అని నేను చెప్తే మళ్ళీ నన్నే తిట్టింది. సర్ప్రైజ్ ని పాడు చేసి మరీ కవరింగ్ వద్దులే. నేను చెప్పినప్పుడు సర్ప్రైజ్ అవ్వలేదా? సో అలా మళ్ళీ సేమ్ సీరియల్. అండ్ మూడోది వద్దు అనుకున్నాం మేమే, బోర్ కొట్టేసింది. ఆహా, హీరోయిన్ బోర్ కొట్టారా కావ్య గారు? జనాలకి హీరోయిన్ బోర్ కొట్టేసింది. కొట్టాలి మీరు, ఆగిపోతే ఎట్లా అసలు? మీరు నేను కొట్టడం ఏంటి, చూసే వాళ్ళు చూసుకోండి అమ్మా, ఫ్యాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. నువ్వు చూసుకో, నువ్వు చూసుకొని ఓడాడు, ఇంకా చూసుకొని ఓడాడు, తిరుగు తిరుగు కన్నడ తెలుగు రెండు మిక్స్. అయ్యో చాలా క్యూట్ గా ఉంది. సో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి అయితే ఫస్ట్ ఈ యాపిల్ పీసెస్ ఉంది కదా, అది స్టిక్ తో ఎవరు ఎన్ని ఎక్కువ పెడితే కాదు, ఎవరు ఎన్ని ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయ్యేటట్టు. ఓకే రెడీయా? నాకు ఎలాగో తెలిసిపోయింది రిజల్ట్ ఏంటనేది, నేనే నీకు గెలిపిస్తా. సో ఎవరు ఫస్ట్? ఇప్పుడు ఆర్డర్ ఫస్ట్ తీసుకోండి, స్టార్ట్ చేయి. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ తింటారో వారు గెలుస్తారు. కావాలని గుచ్చావనుకో ఎక్కువ తినేస్తానని మళ్ళీ మామూలుగా ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి, కావాలనే గట్టిగా పడితే పగిలిపోతుంది ప్లేట్. రెడీ రెడీ రెడీయా? టైమర్ రెడీ. 1 minute లో ఎవరు ఎన్ని పీసెస్ తింటే వాళ్ళు విన్. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ, స్టార్ట్. పాపం పెడుతున్నారుగా ఫాస్ట్ గా, మీరు లేట్ గా వస్తున్నారు. నా చూడు నెక్స్ట్ ఆటలాడుతుంది. 7 6 5 4 3 2 1 ఫినిష్. ఓకే, అదొకటి పెట్టేసేయండి. తెలిసిపోయింది నాకు. ఎస్ 8. ఒక్క 9 పెట్టినా కూడా మీరు విన్ అయినట్టే. 1 2 3 స్టార్ట్. చూసారా, కావాలని చేస్తున్నారు. ఎస్ 3 2 గెలిపించేస్తా ఇంకెందుకు. ఎస్, ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళు విన్. భయం వచ్చేసింది, యాంకర్ నేనైపోతానేమో అని నన్ను గెలిపించారు. ఇప్పుడు
ఆకలి ఆకలి అన్నావా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ బుక్ చేయాలని. నో. సో మరి కాదు, ఎవరు ఎక్కువ తిన్నారో వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలా, ఎవరు ఎక్కువ పెట్టారో వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలి, పెట్టారో వాళ్ళకే విన్నింగ్ ఇవ్వాలి కదా. మరి టూత్ పిక్ నోట్లో ఇదైపోయింది, పగిలిపోయింది ఇదిగో. సో ఫైనల్ గా నిఖిల్ గారు విన్ అయ్యారు కదా, క్లాప్స్. గెలిపించి వదిలేసాను. తీసుకో. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టక్కమని బా, ఆన్సర్స్ ఇది ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలని ఆ స్టడీస్ వదిలేస్తే ఇక్కడ కూడా అదే మరి. ఏం పర్లేదు. ఫస్ట్ నిఖిల్ గారికి అడుగుతున్నారు, మిడ్ నైట్ లో నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? ఈ రాంగ్ పర్సన్ ని రాంగ్ క్వశ్చన్ అడిగారు మీరు. నాకు నిద్ర మిడ్ నైట్ నేను ఇప్పుడు లేవను కూడా కూడా లేవను. ఇప్పుడు కూడా ఇంత లైట్స్ ఆన్ ఉంది, ఇంత ఇది ఇంత పీపుల్ ఉన్నారు కదా, ఒక 2 minutes ఇలా వదిలేస్తే చాలు, మనం అందరు ఒకసారి ఇలా బయటకు వెళ్ళి ఇలా రాగానే గోరకతో నిద్రపోతూ ఉంటాడు. అయ్యో, లిటరలీ. అండ్ సెట్ లో ద వే హీ స్లీప్స్, ఇలా మేము పడుకున్నప్పుడు కాలు మీద ఇలా పడుకున్నప్పుడు ఇలా నేను ఇలాగే పెట్టుకుంటాం కదా, నిద్రపోతా, ఇలా ఈ పొజిషన్ లో నిద్రపోతా, ఇలాగే నైట్ ఉంటా. నుంచి పొద్దున్న వరకు వదిలిన కాళ్ళు అలాగే ఉంటాయి, మరి ఈయన మాత్రం నిద్రపోతూనే ఉంటాడు ఇలా. అంటే అప్పట్లో ఆ కాళ్ళు కూడా ఋషులు కింద పడి- ఒక పొజిషన్ లో మెడిటేషన్ చేస్తారు కదా, అది అలా బ్లడ్ లో వచ్చేసిందండి. రిషి అంటారు, రిషి. అంటే ఐ లవ్ స్లీపింగ్. అంటే ఏ ప్లేస్ పక్కన Love sleeping. జనరేటర్ ఉంది కదా, యూనో జనరేటర్ సౌండ్ ఉంటాయి కదా, ఆ హీట్ పట్టించుకొని ఆ నెమ్మది పడుకుంటే కావ్య గారు, ఇఫ్ ఇన్ కేస్ మిడ్ నైట్ లో మీకు నిద్ర పట్టకపోతే నిద్ర వచ్చే వరకు అక్కడ ఇంటి దూల ఆడుతుంటది. ఇంకేం చేస్తుంది దానికి భయం. లైట్ ఆఫ్ అయిపోతే భయం, లైట్ ఆన్ తో పడుకుంటది ఒక్కొక్కసారి భయంతో. అయ్యో, ఎస్, ఓకే, డన్. మీ ఇద్దరిలో బెస్ట్ లుకింగ్ ఎవరు? హ్యాండ్సమ్, బ్యూటీ? ఎందుకు అంత డౌట్స్ అడుగుతున్నారు? అమ్మాయిల గురించి అమ్మాయిదే వేరే విధానం. అంటే మీ అన్ని ఇద్దరిలో చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు బాగుంటారని మీ ఒపీనియన్. తనా మీరా? నేనే అందుకే మూడో సీరియల్ చేస్తున్నా. సీరియల్ చేస్తే ఇది చెప్పిన అబద్ధం. ఎందుకో చెప్పనా, ఒక షోలో అతను ఏం చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ కావ్య ఇంత అద్దగత్తిని ఎవరు వద్దారంటారు. మరి అక్కడ అడగకుండానే చెప్పారు ఇక్కడ వితౌట్ మేకప్, అది విత్ మేకప్ అండి. దానికి డబ్బులు ఇచ్చారు, దీని ఫ్రీ పేమెంట్. ఇది ఒరిజినల్ గా చెప్తాం కానీ డబ్బులు ఇచ్చినందుకు అక్కడ చెప్పాం. ఎవరైనా నమ్ముతారు నిజంగా? నిజం చెప్ప పోనీ, ఇప్పుడైనా నిజం. షీఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్రెయినీ. సరే, ఏదైనా బ్యూటీ అడిగాం, బ్రెయిన్ మనకి సంబంధం. బ్యూటీ వితౌట్ బ్రెయిన్స్. ఎస్, మనకి అనుకున్న ఆన్సర్ వచ్చేసింది, ఆఫ్ కోర్స్. సో ఇద్దరిలో బిగ్గెస్ట్ గాసిప్ ఎవరు? నేనే. మీరే గాసిప్ చెప్తారా? షీ కేర్స్ అబౌట్ ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ ఎల్స్ దెన్ హర్స్. తనకి ఏం ప్రాబ్లం వచ్చింది దాన్ని పట్టించుకో. ఆవిడ అలా చేసింది, ఈడు ఇలా చేసాడు, ఆడ అట్టెళ్ళాడు, ఈడు తిన్నాడు. నాకెందుకు చెప్తావు పోయి? లెట్ మీ ప్రశాంతంగా నన్ను వదిలే. నాకు మళ్ళీ అదొక భయం, తెలుసా? ఈడితో చెప్పేస్తానా, ఈడు నోటు జారి అందరితో చెప్పేస్తాడు ఎప్పుడైనా ఒకసారి, నాకు అది కన్ఫర్మ్ గా తెలుసు. The way I tell is మళ్ళీ like funny. నేను తినతో గాసిప్ చేసి ఎవరి గురించి గాసిప్ చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసావని నేనే చెప్పేస్తాను. ఇన్ కేస్ వేరే వాళ్ళ నుంచి తెలిసినా నాకే ఆల్రెడీ అమ్మాయి చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఇంకేం చెప్తుంది అన్నట్టు నేనే వెళ్ళి చెప్పేస్తా. వర్స్ట్ హ్యాంగ్ ఓవర్ ఎవరు ఇద్దర్లో? She enjoys my company. I don't enjoy hers. So she's the worst hangover person. అయ్యయ్యో, ఇద్దర్లో మనీ సేవింగ్ ఎవరు? మీ వెరీ గుడ్ గర్ల్. నువ్వు కదా? మీ అన్న డ్రెస్ అంటే వెరీ గుడ్ గర్ల్ అని అంత అందుకే. నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు లాగెందుకులే. ఇద్దర్లో డ్రెస్ సెన్స్ ఎవరికి ఉంది? సమ్ టైమ్స్ నాన్నకి అగ్రీ? ఈ రోజు చెప్పు, ఈ రోజు చెప్పు పోనీ. లేదు, నేను బాగానే రెడీ అయ్యా. అది నీకు అనిపించింది. పోన్లే చెప్పండి. బాగా కుక్ ఎవరు చేస్తారు? అంటే ఏంటి బాగా చేస్తారు? నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా? వెజ్ లో చెప్పొచ్చు, నాన్ వెజ్ లో చెప్పొచ్చు. మీకేం కావాలి? నాకు బిర్యానీ, కబాబ్, చిల్లీ చికెన్. నేను నాన్ వెజ్ ట్రై చేయలేదు, వెజ్ అయితే చాలా బాగా. నాకు చపాతీ రోటీ ఆ రౌండ్ రాదు కానీ ఒక్కొక్క మ్యాప్ తీస్తా. సో టేస్టీగా ఉంటది కానీ ఒక్కొక్క అంటే అలాగే చదువుకోవచ్చు కదా ఫుడ్ తో. లైఫ్ లో 5 థింగ్స్ లేకుండా నేను బ్రతకలేను అంటే ఆ 5 థింగ్స్ ఏంటి? ఫుడ్, నిద్ర, అది ఆఫ్ కోర్స్, అంటే రోమింగ్, అండ్ నా షూస్, గాగుల్స్ అండ్ వాచెస్.
అవన్నీ ఒకటే కేటగిరీలో వస్తాయి. ఒకటైంది, ఇంకా 2 ఉన్నాయి అయితే. మ్మ్. ఫుడ్, నిద్ర, యాక్సెసరీస్. ఓకే, యా. ఫ్యామిలీ ఫస్ట్ 5 యాక్చువల్లీ. ఫస్ట్ ఫ్యామిలీ కవరింగ్ లేదు. ఫస్ట్ ఫ్యామిలీ కదా వస్తుంది. 5 ఇంపార్టెంట్ థింగ్స్. బ్రతకలేను అన్నప్పుడే Traveling. ఫ్యామిలీనే వస్తుంది మైండ్ కి. సీయింగ్ Aunty. ప్లేసెస్ అండ్ పీపుల్. అంటే See, సీయింగ్ ప్లేసెస్, పీపుల్, అంటే వాళ్ళతో మింగల్ వాండరింగ్ అవి Going లేకుండా to- బ్రతకలేరు. సో నాకు 5 థింగ్స్ అంటే మెయిన్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ, ఫోన్, కార్డ్స్, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అది ఉంటాయి కదా. మేము ఎక్కడైనా వాండరింగ్, నేను రోమింగ్ అంటే ఇంకా తను మనీ లేకుండా బ్రతకలేరు. She'll never use cards అబ్బా, నేను చెప్తాను కదా. I have never seen her కోవిడ్ using cards. వచ్చినప్పటి నుంచి ఫోన్ పే ఎక్కువ వాడుతున్నా అంతే. దానికి ముందు కూడా అదే వాడేవాడు. అంటే అది అప్పుడు మనం మనీ అని చెప్పొచ్చు. ఆన్లైన్ మనీ. మనీ ఆఫ్ కోర్స్ మెయిన్ థింగ్. ఇంకా మష్రూమ్ ఫుడ్ చెప్పు. మష్రూమ్ చెప్పు. మెయిన్ మష్రూమ్. ఫుడ్ అన్ని వెజ్ ఫుడ్. ఇంకొకటి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకటి అసలు నువ్వు కళలు కూడా నేను నీ గురించే చెప్పా. నెక్స్ట్ అతనికి ఒక మంచి క్వశ్చన్, మీకు ఇష్టమైన క్వశ్చన్. అంటే ఇంకా ఇంకేం అంటాం. పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్. Yes. కావ్యలో మీకు బాగా నచ్చిన బెస్ట్ 3 క్వాలిటీస్. 3 అది ఎక్కువ అయిపోయింది. ఒకటి చెప్తా. లేదు ఓన్లీ 3. ఒకటి నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు నేను ఫన్నీగా తను ఆడుకున్నా, షీల్ టేక్ ద ఫనీ థింగ్ యాజ్ ఫన్నీ అండ్ సీరియస్ గానే తీసుకుంటది. అది నాకు చాలా ఇష్టం. అవునా? చెప్పాలా వద్దా? నువ్వే డమ్ చేసుకుంటున్నావు నిన్ను కెమెరా. సారీ. సో అదొకటి. సెకండ్ ఏంటంటే, షీఈస్ మెచ్యూర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు టాకింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే షీల్ మాట్లాడుతూనే తన లిమిట్స్ చెప్పేస్తుంది. నీ లిమిట్స్ ఎంత, నా లిమిట్స్ ఎంత మాట్లాడుతూ షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ బార్డర్. అండ్ మూడోది ఏంటంటే, షీ హ్యాస్ ఎ గుడ్ టేస్ట్ దట్ షీ సెలెక్టెడ్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. సో నా లాంటి వాడిని ఒక బెస్ట్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసే ఒక టేస్ట్ ఉంది. మీరు 3 కూడా క్వాలిటీస్ చెప్పారు. ఇంకేం తన పర్సనాలిటీలో మీకు ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నా. ఐస్ ఆబ్వియస్లీ. అంటే అందుకే సైట్ వచ్చింది అనుకుంటా నాకు. సైట్ పోయింది ఇప్పుడు. ఉన్న సైట్ పోయింది ఇప్పుడు. బూత్ కన్నడేసుకు వచ్చేవాడు. కావ్య గారు, నిఖిల్ గారిలో మీకు నచ్చిన 300 చెప్తుంది. 3 ఎంత రేడియో చెప్పమా పోనీ 3. సో హిస్ హైట్ ఫస్ట్ థింగ్. అవును, మీరు ఎక్కడ చూసినా మా టీవీ అక్కడ షోలో అదే చూసా, ఈ టీవీ షోలో అదే అందుకే చూసా. ఈ మధ్య నేను హైట్ తక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది. కళ్ళు పట్టి దిష్టి లేదు అంటే మేబీ నాకే అలా ఉంది అనుకుంటా. బికాజ్ ఐ వర్క్డ్ విత్ లైక్ నాట్ అంటే సారీ. కొంచెం హైట్ తక్కువ ఉన్న హీరోస్ తో యాక్ట్ చేసి. నిజం చెప్పాలంటే నాతో కాకుండా ఇంకెవరితో చేసినా తను హీల్ చేసుకోకూడదు అంతే. So, almost నా వల్ల తనకి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నా హైటే ఉండేవాళ్ళు. సో నాకు నీకన్నా ఒట్టు కూడా ఉండేవాళ్ళు. నిజం చెప్పుకోండి. ఇంకా పెళ్లి అయిపోయి సెటిల్ దాని వల్ల నాకు అలా అనిపిస్తుందేమో. హిజ్ హైట్ ఫస్ట్ థింగ్. పర్లేదు ఏమనుకో. ఇంకా హిజ్ స్మైల్. అంటే నవ్వినప్పుడే క్యూట్ గా కనిపిస్తాడు అంతే. అందుకని నువ్వు ఎలా అనుకుంటే అలా. ఓకే. ఇంకొకటి లైక్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కేరింగ్. ఎవరని తెలియకుండా కూడా అంటే ఒక్కసారి ఇలా చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే లేదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా వెళ్ళి చేస్తారు. సో ఆ క్వాలిటీ బెస్ట్ అండ్ వరస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఒకేసారి జరిగింది. వర్స్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే పెద్దమ్మ టెంపుల్ దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. మీ సీరియల్స్ మేము చాలా చూస్తాం, రోజు చూస్తాం, అసలు ఒక్కసారి కూడా మిస్ కాకుండా. మీ సీరియల్ పేరు చెప్పండి ఒకసారి, ఏ సీరియల్ చేసేది మీరు అని. అంటే అంటే అట్లీస్ట్ చూస్తున్నాం షోలో మేము చూసాం ఒక సెల్ఫీ ఇవ్వరంటే అయిపోయేది. చూస్తాం బాగా చూస్తాం, డైలీ పొద్దున్న హాట్ స్టార్ లో చూస్తాం అన్ని చెప్పేసి ఏ సీరియల్ మీది అని లాస్ట్ లో చెప్పేసి చెప్పాలా వద్దా. పక్కనున్న ఫ్యాన్స్ వాళ్ళకు కూడా అసలు అంటే వేరే జనాలు ఎవరు గుర్తుపెట్టి వాళ్ళు తెలుగు ఎలా అడుగుతాం అప్పో సైడ్ కి అని వాళ్ళ ఫోటో. దట్ వాజ్ వర్స్ట్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ నాట్ వర్స్ట్, ఇట్ వాజ్ వియర్డ్.
వర్స్ట్ చెప్పలేను. ఇట్ ఈస్ అని. క్యూట్నెస్ యాక్చువల్లీ. అంటే గుర్తుపెట్టి ఏంటి అని చెప్పలేక ఇట్స్ సంథింగ్ లైక్ ఇబ్బంది ఇన్నోసెన్స్. అనిపించింది, అదొక ఫీల్. ఆ వియర్డ్ గా అనిపించింది, కానీ దట్స్ వర్స్ట్ అని చెప్పలేము. యా దట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకి, యా. అందులో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ తో ఎగ్జిట్ ఎగ్జిట్ అవ్వాలి? అవ్వాలి డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు. ఐఎమ్ డన్. నేను యాక్చువల్లీ ఏ గ్రూప్ లోనే లేను. చెప్పాను కదా, ఇద్దరే ఫ్రెండ్స్, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. ఇంకా చేసుకుంటే కొత్తగా ఏదైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు ఓ యూ మీ ఐ లవ్ యూ ఇది ఒక 4 members అమ్మాయిలే గ్రూప్ చేసుకుంటారు. 2 days తర్వాత వాళ్ళే ఎగ్జిట్ అయిపోతారు. నేను ఒకదాన్ని ఇలా తినే కూర్చొని అప్పుడు ఉంటా. గ్రూప్ అడ్మిన్ అందరు ఎగ్జిట్ అయిన తర్వాత గ్రూప్ తినే అడ్మిన్. అదొకటే. ఇంకా No, గ్రూప్ అనేది ఐ ఏది హేట్ లేదు గ్రూప్స్. నాకు. వాళ్ళు చేసుకోండి అని సైడ్ లో మ్యూట్ లో పెట్టేసి గ్రూప్ ని సైలెంట్ గా ఉంటాను. ఓపెన్ సో చేసిన ఇప్పుడు గ్రూప్ ఆన్ స్పాట్ మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ ఎగ్జిట్ అవుతారు? అపార్ట్మెంట్ గ్రూప్. మై అపార్ట్మెంట్ గ్రూప్. అక్కడ వాళ్ళకి పైప్ లీకేజ్ అయినా పెడతారు కింద అన్నం. అంటే యా, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. అవుతుంది, దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. బట్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడచ్చు. అందరికీ ఫోటోలు పెట్టడం ఏంటి నాకు అర్థం. మన ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది, మనం వాడే ఫోన్ మెమరీస్ ఫుల్ అయిపోద్ది. డిలీట్ చేసుకుని ఒక్కొక్కటి లైక్ ఐమ్ డన్, అది మ్యూట్ లో పెట్టేస్తా. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఏదైనా తిట్టాలన్నప్పుడు పెట్టేసి సైలెంట్ అయిపోయి ఇంకా మ్యూట్ లో పెట్టేస్తా అంతే. అంటే నేను ఎలాగో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటా. నేను నా వల్ల ఎవరికి డిస్టర్బ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ఎనీవన్, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. చేస్తే నేను తిట్టేసి పెట్టేస్తాను. ఏదైనా ఒక హ్యాబిట్ ని బ్రేక్ చేయాలి అంటే ఏ హ్యాబిట్ ని బ్రేక్ చేస్తారో, లేదు కొత్తగా అలవాటు చేసుకున్న హ్యాబిట్ ఏదైనా ఉందా? సో మొబైల్ యూస్ చేయడం బ్రేక్ చేయాలి. ఇంకా కొత్తగా చేయాలి అంటే టైం టు టైం నేను నా డయట్ మెయింటైన్ చేయాలి. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్ తినడం అలవాటు చేసుకోవాలి. అది కొత్తగా అంటే తినడం కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడు ఆవిడ. లేదు, నేను తింటాను కానీ Habit ని ప్రాపర్ టైమింగ్ లో తినను. నేను ఎప్పుడు నిజంలే. దొరికినప్పుడు అలా తింటాను. అందరూ Midnight నిఖిల్ గారిలో ఉంటారా ఏంటి? నిజమేలే, మనుషులు నా అలాగే ఉంటారు కానీ వేరే వాళ్ళ గురించి తెలియదు. నువ్వే చెప్పుకోవాలి. సో మీరు చెప్పండి, బ్రేక్ చేయాలంటే ఏం బ్రేక్ చేస్తారు? బ్రేక్ చేయాలన్నా వెజ్ బ్రేక్ చేయాలి. నాకు వెజ్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు? ఐ లవ్ నాన్ వెజ్. ఓ మై గాడ్. మనీ సంపాదించడానికి మీరు ఏమైనా విచిత్రమైన పనులు చేశారా? మనీ నో, అంటే సంపాదించుకోవడం చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే, అంటే- ఇప్పుడు పాకెట్ మనీ కావాలి, నేను ఈజీగా అమ్మ పర్సు డాడీ పర్సు నుంచి దొబ్బేసేవాడిని. చీ ఏముంది, శాంతం పాపం. అబ్బా బాబా ఏమా నిజం చెప్పాలంటావా? నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం నువ్వు కుంపుడుకాయ దొంగ అంటే ఈవిడ ఎందుకండి? నిజం చెప్పాలంటే దొంగతనం ఇంకా చెప్పాలి. గుమ్మడికాయ కాదు, గుమ్మడికాయ. మీరు అల్లట్టుకున్నారా లేదా చెక్ చేసా? ఓకే, నువ్వు అందరినీ చెక్ చేస్తూనే ఉంటావు, నువ్వే పడుకొని ఉంటావు. ఫ్రాంక్ నేనైతే అంటే మా నాన్న తక్కువ కానీ అమ్మ పర్స్ కొంచెం పెద్దది, కొంచెం డబ్బులు ఎక్కువ ఉండేది. 10 నోట్లు ఒకటి తీస్తే తెలియదేమో అని 500, 1000 ఎంత తీసేవాడిని. అప్పుడు స్కూల్లోనే తీసేవాడిని. తర్వాత ఒకరోజు దొరికి కొంచెం చాలా పునస్కారం షాలు అని వేసి కొంచెం మర్యాద ఇచ్చారు. అప్పుడు మంచి పునస్కారం మంచిగా ఇచ్చారు. వాళ్ళ మమ్మీ అసలు తగ్గేదలే. సో డ్రీమ్ లో ఎవరితోనైనా సరే ఉండాలి అని అనుకుంటే, సెలబ్రిటీస్ కాకుండా పర్సనల్ లైఫ్ లో ఎవరితో ఉంటారు? ఫీమేల్ అయితే ఆబ్వియస్లీ అబ్బాయితో ఉండడం అసహ్యంగా ఉంటది. అందుకని. ఆబ్వియస్లీ ఎందుకని అలాగే తీసుకుంటావు? ఎందుకు ఉండలేవా నువ్వు? హ్యాంగ్ అవుట్ చేయవా అబ్బాయిలతో? డ్రీమ్ ఓకే, దట్ ఈస్ యువర్ క్వశ్చన్. డ్రీమ్ లో లెటర్ క్లియర్ గా చెప్పాలి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అంటే మీరు అన్నారని పాపం తను అన్నారు, నేను అన్నానని మీ అన్నారు. క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఏ మీనింగ్ ఇచ్చింది నాకు అది కావాలి. డ్రీమ్ లో పెళ్లి చేసుకుని ఉండాలంటేనా లేదా నార్మల్ గా ఉండాలంటే? ఒక డ్రీమ్ లో అంటే ఇప్పుడు క్రష్ మ్యారేజ్ చేసుకోలేము కదా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోరు? అంటే క్రష్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? క్రష్ అంటే ఏంటి? మనసుని దోచిన లేదా క్రష్ చేసిన అమ్మాయిని క్రష్ అంటారా? చేసిన నాకు అంత అమ్మాయిని. మనకి తెలియదు. ఎప్పుడు అందని పర్సన్ ని క్రష్ అంటే. ఎవరన్నారండి? మీరు లిఫ్ట్ లో ఉండాలి అనుకుంటే, లిఫ్ట్ లోనా? లిఫ్ట్ లో డ్రీమ్ వద్దా వీడికి? అదే dream మార్చేస్తారు క్వశ్చన్ మీరు. అందుకే లిఫ్ట్ లో ఎవరితో అయినా ఉండాలి అనుకుంటే ఎవరితో ఉంటారు? ఓన్లీ మెయిల్. వాళ్ళ నాన్న అనేస్తుంది వాళ్ళ. సెలబ్రిటీ అయినా చెప్పొచ్చు, సెలబ్రిటీ అయినా ఓకేనా? హీరోస్ అయినా. ఏం పోయేది లేదు, డామినేషన్ ఏంటి? 1 సెకండ్. మీ సీరియల్ హీరోస్ తో అయినా నేమ్స్ అయినా చెప్పచ్చు. హీరోస్ అంటే ఒక సీరియల్ లో ఎంత మంది ఛీ, హీరోస్? నేను నీతో ఉండను, ఫస్ట్ తోసేస్తా లిఫ్ట్ నుంచి బయట. నేను ఏమో నేను లిఫ్ట్ కే రాను అసలు. నువ్వు ఉన్నావంటే అవసరం లేదు ఎక్కువ మెట్లు. నేను బిల్డింగ్ కే రాను. ఇదే అయిపోతే ఎపిసోడ్ మొత్తం మాట్లాడు. మా నాన్న అంటే ఇప్పుడు
చీనా మీ నాన్న కాదు ఇరికిస్తున్నావు. అంకల్ ఎవరు చెప్పను. కష్టపడి పెంచితే లిఫ్ట్ లో ఒక 2 hours 3 hours స్పెండ్ చేయాలి అంటే వీడు ఆల్రెడీ థింకింగ్ లో స్పెండ్ చేస్తాం 2 hours. లిఫ్ట్ వచ్చేసరికి ఇంక 4 నాకు ఎపిసోడ్ ఒకటి కాదు 2-3 నేమ్స్ ఇలా తిరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సార్ అని ఇలా మైండ్కి వస్తున్నాయి. వాళ్ళు ఇందులో ఒకే ఎవరిని ఫ్యామిలీ అంతా చెప్పాలి. మెగాస్టార్ ఫ్యామిలీ లో ఈ ఇంటి లోపల లేదు, నేను అల్లు అర్జున్ సార్ సెలెక్ట్ చేసుకుంటా. అల్లు అర్జున్ గారితో అలాగే అడగొచ్చుగా. 2 hours. ఇంత డామినేషన్ అండి. మీరు రొమాంటిక్ డేట్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? సెలబ్రిటీ అయినా అవ్వచ్చా? ఓకే, ఇద్దరు ఉన్నారు, ఒకరే చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. సో వన్ డే ఒకరితో ఇంకోటి ఓకే, అనుష్క శెట్టి, సమంత. డన్. మీ ఫోన్ ఓపెన్ చేసి 5th కాల్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడే వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. అర్జున్, ఐ డోంట్ థింక్ సో హి లిఫ్ట్ ద కాల్. మీరు ఏమంటారో అది పెట్టి మిస్ యూరా ఇప్పుడే వస్తున్నా అని చెప్పి పెట్టారు. ఏంటిది మిస్ యూరానా? అర్జున్ ఎక్కడ? షూట్ లో ఉన్నావా? అచ్చా, డాన్స్ ఇన్స్టిట్యూట్ లోనా? సరే సరే, ఇప్పుడే వస్తున్నా. ఏమీ చెప్పలేదు. వాళ్ళు అక్కడికి ఆపేసి చెప్పలు కొడుతున్నారు అంత డైలాగ్. అట్లా కాదు, నేను అసలు ఏం చెప్పానంటే ఎక్కడున్నావని అడగకూడదు అసలు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. దట్ ఈస్ స్టిల్ మోర్ గుడ్. ఏ పాపం, ఆ టెన్షన్ అయిపోతాడు. మరి టాస్క్ అదే. నేను అవ్వాలి కదా, ఆయన ఎందుకు అవుతాడు? కెమెరా టెన్షన్ పెట్టాలి, అదే మరి. ఓ, ఇది మరీ సాటిస్ఫై అయిపోయింది. కవ్య గారు, మీరు నేను ఎవరికి చేయాలి? నాకు ఎవరి ఫ్రెండ్స్ నాన్నగారికి కాల్ చేసి నాన్నగారు ఐ మిస్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. ఇవన్నీ టెలికాస్ట్ ఎడిట్ చేయకండి, ఇవన్నీ వాళ్ళ నాన్నకి నేను లింక్ పంపిస్తా. ఎత్తుకు. హలో అప్పా, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. అంటే ఏందమ్మా, ఏమైంది అంటున్నా. సో ఇప్పుడు ఇంకొక చిన్న గేమ్ ఉంది, డేర్ ఆర్ షేర్. ఓకేనా? షేర్ వస్తే పక్కన వాళ్ళతో వస్తుంది. షేర్ అంటే అదే కదా, షేరింగ్. లేదు, అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఎస్, ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఈసారి కూడా నేనే ఫస్ట్. ఇందాక తనే ఫస్ట్ కదా. అది గెలిచింది తను కాబట్టి ఇచ్చా. గెలిచింది నువ్వు. రాక్ పేపర్ సీజర్ ఆడతాం మళ్ళీ. నువ్వు ఆడు, నేను గెలిచాను. పర్లేదు, నాకు ఇప్పుడు నేను తీయాలా? ఓకే, వద్దులే. ఇట్లా ఇవ్వండి, ఇట్లా. అతనికి నచ్చింది వచ్చింది. అయ్యో, అసలు ఉంది. సో ఇక్కడ ఏమొచ్చింది అంటే యాపిల్ పీసెస్ ని సాల్ట్ లో డిప్ చేసుకొని తినాలి. సాల్ట్ ని యాపిల్ తో డిప్ చేసుకొని తిందామా? yes of course. ఓకే సార్, తినొచ్చు. 30 seconds. ఓకే, 30 seconds కదా? 30 seconds. It's really good. నాకొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25 ఓడిపోయాం. ఇంకొక ప్లేట్ తీసుకోండి. ఇంకొక ప్లేట్ ఆపిల్ పీసెస్ ప్లీజ్. కానీ ఏదైనా డేర్ లో అతను ఓడిపోయారు. yes. ఇప్పుడు నువ్వు చేయాలా? ఇప్పుడు మీరు ఇది డేర్. సీన్ రీక్రియేట్. లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. యాంకర్ మార్చండి, నేను చెప్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు మీ అంటే మీ గోరింటాకులోని ఏదైతే రొమాంటిక్ సీన్ ఉంటుందో
దానిని ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించారు. ప్రపోజ్ చేయాలి నువ్వు నన్ను. నేనా? ఇంకేం నేను చేస్తానా? నీ ఆల్రెడీ ఆల్రెడీ యాటిట్యూడ్ ఉండాలి కదా అబ్బాయికి. అమ్మాయి ప్రపోజ్ చేసేది తక్కువ కదా. నీకు నేను నీతో ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ. ఓకే, ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నావు? చాలా రోజుల నుంచి. ఎందుకు లవ్ చేయాలనిపించింది? ఇంత క్వశ్చన్స్ వద్దు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. నేను ఇప్పుడు చెప్తే ప్రోమో కోడ్ వాడేస్తాను మైల్లో. రియల్ గా వాడేస్తా. బయట ఏం కన్ఫర్మేషన్ అంటే నిజంగా ప్రపోజ్ చేశాను. చూపించు, ప్రోమోలో కదా, ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. అప్డేట్ అయితే రెడీ. నీ ఆన్సర్ ఏంటని చెప్పవా? నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ప్రోమో కోడ్ ఈడిదే క్లోజ్ పడిందా? ఇదేనా రొమాంటిక్? నాకు తెలియదు. అంటే సీన్ రీక్రియేట్ కదా, కొత్త సీన్ అయితే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ చేయొచ్చు. ఎన్నిసారి గోరింటాకులు చేయలేదు, నువ్వే ఇలాంటిది తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది నేను చేసా ఈరోజు. ప్రపోజ్ చేస్తే అట్లీస్ట్ హక్ చేసుకుంటారు, ఏదైనా అది చెప్తారు. అంటే హక్ కావాలా నీకు? చెప్పొచ్చుగా. పెట్టుకోండి ఇంకో షాట్. అచ్చా అట్లా లేదు. ఇప్పుడు తనది కూడా ఉంది ఒక లవ్ అండ్ రొమాంటిక్, తను కూడా నేను చేయాలి. ఇప్పుడు నేను కొంచెం యాటిట్యూడ్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే నేను నీతో కలిసి ఉన్నప్పుడు లేదా నీతో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటాను, ఇంకా కొన్నిసేపు అలాగే ఉండాలనిపిస్తుంది. అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతావు. ఏం మాట్లాడుతున్నావు నీకు? ఐ లవ్ యూ. డు యూ లవ్ మీ? కణ్మణి అన్బోడ కాదలన్న నీది కవితమే, ప్రియతమా నీ అచట కుశలమా నీ నిజట కుశలమే. కాదు, ఇంప్రెస్ అయ్యారా మరి? అవును, హ్మ్? అంత ముద్దుగా ప్రపోజ్ షీఈస్ చేశారు. ఇంప్రెస్డ్. ముద్దుగా ప్రపోజ్ చేశారా? అంటే ఆ ఎమోషన్స్ కళ్ళుల్లో చూపిస్తే ఆటోమేటిక్ ఎవరైనా పడిపోవాల్సిందని అంటారు. సో అందుకే నేను నిఖిల్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది ఉన్నారు కదా. మేల్స్ కూడా ఉన్నారు. మెయిల్ ఫ్యాన్స్. మెయిల్ ఫ్యాన్స్ అవునా? ఫ్యామిలీ అన్నప్పుడు మేల్ ఫీమేల్ రెండు అయ్యో, ఉంటారు. ఉంటారు ఫ్యామిలీ కదా. గాయ్. ఎస్ ఆఫ్ కోర్స్. మరి సీరియల్ అలా మరి క్రియేట్ అయింది కదా. అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఆడియన్స్ అందరికీ కూడా, కావ్య నిఖిల్ రియల్ గా పేరా లేకపోతే అది ఆడియన్స్ కన్నా సీరియల్ పేరా అనేది డౌట్. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్ లో రియల్ పేరు, రియల్ గా Real life లో రియల్ పేరు. కావాల్సిన కంటెంట్ ఎస్. మరి ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకా ఇది మర్చిపోలేదా మీరు? Okay. ఇంకా 2 ఉన్నాయి కదా. ఓ పిలిచి మరీ ఇలా ఏడ్పించుకోడు. ఎస్, నిఖిల్ గారి ఎంటైర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ మూమెంట్. తిను చెప్పేసి నేను చెప్తా. నేను చెప్తే ఏముంటది, నువ్వు చెప్తే. ఎమోషనల్ మూమెంట్స్ నా పర్సనల్ లైఫ్లో, ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ అంటారు కదా, ఒకరు నాశనం అయిపోవాలి లేదా ఒకరికి బ్యాడ్ జరగాలి అలాంటిది థింక్ కూడా చేయను. సో నేను ఎవరితో ఉంటా, నా చుట్టూ ఎవరు ఉండాలో, నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడైనా దేవుడిని వేడుకుంటాను కదా, అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరికీ బాగా జరగాలి. దిస్ ఇస్ వాట్ ఐ అగ్రీ. కానీ కొంతమంది నాతోనే ఉండి నేను నాశనం అయిపోవాలని చాలా ఫోర్స్గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని, ఒక చిన్న ఇష్యూస్ వల్ల లేదా ఒక చిన్న ఈగో మెయిన్గా పెట్టుకొని కొన్ని గ్రడ్జ్ చేశారు నా మీద. సో అదొక చాలా ఎమోషనల్గా ఉంది. బికాజ్ నేను ఎవరు పాడవకూడదు అనే లాంటి నన్ను ఎందుకు పాడు చేయాలి. సో
లాస్ట్ ఇట్ బికాస్ నేను కొంచెం వాళ్ళతో ఉండేవాళ్ళని కొంచెం కలిసి, సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ వన్. ఏంటమ్మా హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. ట్రూ షేర్. బిఫోర్ ఇంటర్వ్యూ వాట్ డిడ్ యూ బోత్ థింక్? ఫస్ట్ ఇంటర్వ్యూ త్వరగా కానిచ్చేసి మంచిగా ఏదైనా తినాలి ఆకలేస్తుంది అనుకున్నాం. అది కాదు, అందుకే ట్రూ అని రాసాం అక్కడ. ట్రూనే చెప్తా, తినేది తప్ప అయితే. నిఖిల్ గారు ఓకే నేను దీంట్లో తీస్తా. ఏంది పోయా సిట్అప్స్ ఇక్కడ ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ డూ ఈవెన్ వన్. లెట్ మీ ట్రై. అబ్బా ఒకవేళ అవ్వకపోతే ఆపేస్తా. ఈ మధ్య తిని బరువు ఎక్కువైపోయింది. రెడీ? తనే హెల్ప్ చేస్తున్నారు కదా. రెడీ? ఏ ఎత్తుకోలేదు. 1 2 3 చెప్పొద్దు. అరే త్వరగా చెప్పండి, వదిలేస్తా, నాకేం లేదు. 1 2 3 స్టార్ట్. స్లోగా ఇంత ఫాస్ట్ గా కాదు, స్లోగా చేయాలి. 3 2 3 4 4 5 3 4 10 6 అడిగారు, 4 ఎక్స్ట్రా ఇచ్చా. ఓ మై గాడ్. వీడికి ఫుడ్ ఇవ్వడం మానేయాలి. నేను చేయనా? ఒక్కటి చేయాలి, ఒక్కటి చేయాలి. చేయనా? ట్రై చేయనా? రెడీ? నువ్వు అలా ఎగరేస్తే కోతిలాగా నేను తీసుకో. నేను ఎలా లిఫ్ట్ అయ్యాను నేను నిజంగా. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. తను ప్రిపేర్ అవుతున్నారు. సిటప్స్ అయితే అవ్వదు. ఎత్తుకున్నా. ఓ మై గాడ్ చాలు. చాలా వెయిట్ ఉన్నాడు నిజంగా. వెయిట్ తక్కువ ఉండడం వల్ల హీరోస్ మాత్రమే బెనిఫిట్ అంతే, మనకి ఫుడ్ లేదు ఏం లేదు. సో ఇప్పుడు కావ్య గారు. దేవుడా మళ్ళీ అది నా బుడకే వచ్చేలాగా మాత్రం చేయొద్దు. I love Masti with Manjusha in Insta share with selfie. Yes. తనేగా చేయాలి, నేను కాదుగా. అంటే అందులో ట్యాగ్ మీరు కూడా ఉంటారు కదా. I'll tag you. I'll tag him. ఎక్కడ మిస్ ట్యాగ్ అవుతావు? చేసుకో పర్లేదు, పోస్ట్ అయితే నేను చేయొద్దు కదా. రండి ఇక్కడ మనం తీద్దాం. తీయమ్మా ఫోటోగ్రాఫర్. ఏయ్ హలో ఫోటోగ్రాఫర్. సెల్ఫీ అని ఉంది అందులో. Say cheese, guys. ఈ ఎవరు చెప్పలేదు. ఇంత నవ్వుతున్నా అంటే నేను బుక్ అయినట్టే. బా ఇది మరీ దారుణం అబ్బా. నన్ను బుక్ చేసి ఆవిడని మాత్రం. ఏ టైం ఎంత అయింది? 9:11. ఓ ఇప్పటి నుంచి నేను మౌనారతో. కావ్య వెరీ ఎక్సైటెడ్. yes చెప్పు. సో నిఖిల్ గారు ఫస్ట్ కిస్ ఎప్పుడు, ఎక్కడ? ఎక్కడ, ఏ ఏజ్ లో AH. మీ ఫస్ట్ కిస్? when I was in 10th. It was in school only. కమల్ హాసన్ ఎందుకు 10th స్టాండర్డ్ గా కిస్ చేశాడు. 10th స్టాండర్డ్. ఎవరు ఏంటి అని అడగలేదు కదా, అది అందుకే అది ప్రాబ్లం. నో నో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సూపర్. సో రియల్ లైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయికి షీ హాస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్. సో విచ్ ఐ నెవర్ జడ్జ్ ఆర్ నేను ఎప్పుడు దాన్ని మిస్గైడ్ అయితే చెయ్యను. అండ్ తనకి ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ క్యాన్, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. నువ్వు పెళ్లి తర్వాతే చెప్తున్నావు, చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు. అమ్మాయిగా ఉంటే చాలు. అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే చాలని కాదు, అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి అది మా మైండ్ కూడా రాలేదు. డర్టీ మైండ్ నువ్వే చెప్పి నువ్వే మళ్ళీ అది ఇంకా దరిద్రంగా చెప్తున్నావు. అంటే తనకి ఆ సిచ్యువేషన్ ని జడ్జ్ చేసే ముందు లైక్ ఇఫ్ ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే దానికి 2 sides ఉంటాయి. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాస్ 2 phases. ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అది ఉంటే చాలు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చూసేది ఒకటి ఉంటుంది కానీ జరిగేది ఇంకోటి ఉంటుంది. సో బరీ ఓన్లీ చూసింది మాత్రమే నిజం అనుకొని ఒక డిసిజన్ రాకముందు జస్ట్ సిట్ అండ్ టాక్ అండ్ గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్ అండ్ దెన్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ.
సూపర్. సో కావ్య గారు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హైట్ అని మాత్రం చెప్పొద్దు. ఆవిడ చెప్పింది వింటే ఫస్ట్ చాలా ప్రిఫరెన్స్ నేను హైట్ కి ఇస్తా, కానీ క్వాలిటీస్ కదా, క్వాలిటీస్ లో హీల్స్ కి ఇస్తుంది. నో, అంటే తనలాగే ఉండాలి అంతే. లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగుండి మ్యారేజ్ అయ్యి ఒక 5 years తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా, అలా కాకుండా ఇది ఎందుకమ్మా 5 years ఎప్పుడు 1 year కు రావచ్చు. లేదు, అప్పటికే ఎవరికి బోర్ కొట్టదు. ఎక్స్పీరియన్స్ లో ఉంది. నో, యూజువల్ గా సీరియల్ లో చూస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నాం కదా, చెప్పండి కావ్య గారు. సీరియల్ లోనే 5 years చేయలేదు జర్నీ. మరి అయ్యో గోరింటెక్ 2019 కదా. 2019 ఇయర్స్ అవ్వలేదు దానికి. 2019 లో 19, 20, 21 4 years. 21 4 years అయిందా? 19 to 20, 20 to 21, 21 to 22, 3 years. ఏ క్యాలిక్యులేషన్ పోయిందబ్బా. పేమెంట్ పెంచండి కొంచెం నాకు చెప్తా. ఫైనల్ క్వశ్చన్. బా అమ్మయ్యా, అతను చాలా రిలాక్స్ అంటే బిర్యానీ వెయిటింగ్ అక్కడ రెడీ. అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, సో అది మీ గోల్స్ ఏంటి? వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో. అంటే ఎవరిని హర్ట్ చేసి అయితే నేను చెయ్యను. నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తాను. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తాను. కానీ ఇంకోటి కష్టం వస్తుంది, ఈ ట్రిప్లో 10 మంది జాయిన్ అయి ఉంటాం. ఆ ఒకటి కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ఇఫ్ సమ్వన్ ఈస్ గోన్ లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్, ఐ లవ్ టు డూ ఇట్ ఓన్లీ. సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి, సో నేను అదే చేస్తాను. ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే, నాట్ ఫర్ టుమారో. నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్, డూ ఇట్ ఫర్ టుడే. నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోలు. అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా, నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి. That is a basic appa, that is not a main goal. అదే నా గోల్. ఎవరైనా బేసిక్ ఎలా అనుకుంటావు? బేసిక్ ఎలా అనుకుంటావు? I'll tell you ఎలా అనుకుంటా అంటే, ఎనీ ఇండిపెండెంట్ కిడ్ ఆఫ్ సమ్వన్స్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలి అనుకునే ఉంటారు 80% ఇప్పట్లో. మీరైనా నేనైనా ఎవరినైనా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్, యువర్ పర్సనల్. నువ్వు చేస్తే ఎలా చావాలనుకుంటావు, దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి, నలుగురు షోల్డర్లో నన్ను హ్యాపీగా. ఐ లవ్ అంటే ఎవరికి రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ మెయిన్. అంటే చేస్తే ఎలా చావాలి, హౌ డు యు వాంట్ టు లివ్. లీవ్ అని కాదు నా గోల్ అనేది. కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఒక పెద్ద కుక్కల ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ మై గోల్ ఆల్సో యాక్చువల్లీ. మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం. అంటే లైక్ స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, ప్లేస్ తీసుకొని దానికి డాగ్స్ ఎక్కడెక్కడ అబౌన్ చేస్తారో, లేదంటే రోడ్ సైడ్ లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వి బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వీఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేస్ అది జరగాలి. ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునేకి జనాలు పెట్టి ఫుడ్ పెట్టి. సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ. అండ్ నాకు ఇంకోటి ఉంది, అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా. వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమం అంటే ద కిడ్స్ హూ హ్యావ్ నో పేరెంట్స్. వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని. సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు. సో కొంతమంది ఐ హ్యావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి, కొంతమంది యూనో అడిక్టెడ్ టు యూనో డ్రగ్స్ అండ్ ఆల్ ఆర్ సంథింగ్. అలా కాకుండా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు, అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు. అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లెర్న్ టు లీడ్ దేర్ లైఫ్. సో వృద్ధాశ్రమ అనాథాశ్రమాన్ని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు. సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్. నిజంగా నవే డేస్లో చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు వదిలేయడం, పిల్లలు నిజంగానే అంటే లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయ్యి, అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళ
కొడుకు కానీ కూతురు కానీ అలా పెరగడానికి వాళ్ళు తప్పు అని కూడా అన్నాను, పేరెంట్స్ ది కూడా అయి ఉంటుంది. అవును. ఎందుకంటే ఒక్కడే కొడుకు ఒకటే కూతురు అని చాలా దారుణంగా, అంటే ఏం అడిగినా ఇచ్చేసి అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించేది నాకు కావాల్సిన కొన్ని ఇవ్వవు అది ఇది అంటే. కానీ ఇప్పుడు తెలుసు ఎందుకు అంటే నేను అడిగేది దాని వాల్యూ తెలియకుండా నాకు ఈజీగా దొరికేస్తే నీకు ఏం కావాలో అది నాకు ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి వాల్యూ ఉండదు. సో మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ కావాలి, టాయ్ కార్ నాకు కావాలని నేర్చినప్పుడు షీ యూస్ టు మేక్ మీ వెయిట్, అంటే వెయిట్ చేపించి అది వచ్చినా దానికి వాల్యూ ఉండేది. అప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టు గెట్ దట్ కార్. ఆ వాల్యూ ఉంటే, ఆ రెస్పెక్ట్ ఉంటే. కానీ ఇప్పుడు అలా లేదు పిల్లలకి. ఆల్రెడీ నేను చాలా మందిని చూస్తా స్కూల్లో 8th 6th 7th ఐఫోన్, ఆల్రెడీ దే హ్యావ్ ఫోన్, దే ఆర్ డూయింగ్ పార్టీస్. మా టైంలో ఇలా ఉక్కు తుడుచుకొని ఇంటికి వెళ్ళి ఏడ్చుకొని వచ్చేవాళ్ళు. నేను చేసేదాన్ని కాదు, 8th స్టాండర్డ్ అయినా ఇలా చేసేదాన్ని కాదు నేను. సీరియస్లీ చెప్పు, మా టైంలో స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? 10th తర్వాత పార్టీస్ అంటేనే తెలియదు మాకు 10th లో. నౌడేస్ కిడ్స్ అంటే ఇట్స్ అబౌట్ ద పేరెంటింగ్. అది వాళ్ళు ఇవ్వడం ఇదన్నీ కాదు, పెంచే రీతి కరెక్ట్ గా ఉంటే ఎవరు అలా ఉంటాయి కదా. సింపుల్ లాజిక్ అది. పిల్లలు అడగంగానే అడిగేసాడు ఇచ్చేయమ్మా అన్న. హీ హ్యాస్ టు నో దట్ వాల్యూ, హీ ఆర్ షీ హ్యాస్ టు నో దట్ వాల్యూ. అప్పుడే వాళ్ళు బతకడానికి నేర్చుకుంటారు. లేదంటే డబ్బులు మీరు లక్షలు కోట్లు ఇచ్చినా వాళ్ళు పాడు చేస్తారు కానీ దాన్ని సేవ్ అయితే చేయరు. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ థింగ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు అండ్ కావ్య గారు ఫర్ కాలింగ్ us. వై బికాస్ అసలు అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేశారు నిఖిల్ గారు. నేను చేస్తే కావ్య గారికి ఎందుకు థ్యాంక్ యూ మళ్ళీ? అయ్యో పాపం ఆయన నేను వచ్చారు కదా. నేను పిలిచాను కాబట్టి వచ్చా. థ్యాంక్ యూ నేను చెప్పాలిగా. మీరు పిలవకుండా వచ్చాను నేను. ఎస్ పిలవకుండా పేరెంట్కి తినడానికి వచ్చినట్టు. అవును, యాపిల్ తినడానికి వచ్చాను. సో ఫైనల్ గా మీకు ఇష్టమైన పర్సన్ మీ ఇద్దరి కోసం ఎక్స్పెషల్లీ తను హోమ్ మేడ్ చేశారు చాక్లెట్స్ అండ్ బ్రౌనీ. సో ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చెక్ చేయండి. అసలు ఇది చూస్తుంటే ఓపెన్ చేసి ఎందుకు పాడు చేయడం అనిపిస్తుంది. చేయకపోతే అలాగే పాడైపోద్దమ్మా. సీరియస్లీ ఇట్ హాస్ అన్ ఎక్స్పైరీ డేట్. దాని ముందు తినేయాలి. వాళ్ళ ప్రేమతో చుట్టేశారు. ఈ డైలాగ్ అప్పుడే అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుంది. నాకు ఇంకో సేమ్ లో సార్. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బ్రౌనీస్ కూడా ఇంకా రిమైనింగ్ కూడా టేస్ట్ చేయండి. అంత మిస్ చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ. వాళ్ళతో ఒకసారి మాట్లాడొచ్చా? అయ్యో, అయ్యో. మనకు పంపించిన వాళ్ళు చెప్పేస్తుంది. కుకీస్ నా బ్రౌనీ నేను మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకుంటాను. సో మీరు చెప్పారు కదా. హాయ్ అఖిల. హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఎలా ఉన్నావు? నీ బేబీ ఎలా ఉంది? బాగుందక్క, నా బేబీ పడుకుంది ఇప్పుడే. అవునా, ఓకే. సో నువ్వు మరి నిఖిల్ గారికి అండ్ అలానే కావ్య గారికి నువ్వు బ్రౌనీస్ అండ్ అన్ని పంపించావు కదా. యా యా. సో వాళ్ళిద్దరూ నీతో మాట్లాడతానన్నారు. ఒకసారి నువ్వే వాళ్ళతో మాట్లాడు. ఓకే ఓకే, షూర్ అక్క. హలో. హాయ్ కావ్య గారు. హాయ్ అఖిల గారు, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అసలు అది చూడంగానే ఎంత నచ్చుతుందో నాకైతే. ఈ క్యూట్ బాక్స్లో మీరు పెట్టి పంపించారు. బేబీ ఉంది అని కూడా చెప్పారు. బేబీ పెట్టుకోండి. 11 days బేబీ. 11 days? యా, 11 days బేబీ. మరి టైం ఎక్కడ దొరికింది మీకు ఇదంతా చేయడానికి? యా, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. కపుల్ ఎవ్రీథింగ్ అంటే గోరింటాకులో చూసేదాన్ని ఇంత ముందు సీరియల్. ఇప్పుడు లేదు కదా, అయిపోయింది అది. సో అప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్. సో మా కజిన్ చేస్తుంది అనమాట చాక్లెట్స్ ఎవ్రీథింగ్. సో మీకు నచ్చాలి అని చెప్పేసి మీరు ఏదో వ్లాగ్ లో చెప్తే విన్నాను, చాక్లెట్స్ అని ఇష్టం అని చెప్పి, కుకీస్. సో ద రీజన్ మీకు అవి చేసి పంపించామన్నమాట. ప్యూర్లీ హోమ్ మేడ్ ఎవ్రీథింగ్, ఇంట్లోనే చేసినవి అవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్లాగ్ లో చూసింది గుర్తు పెట్టుకొని చేసి పంపించారంట. హాయ్ అఖిల గారు. హాయ్ నిఖిల్ గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తను నిజంగా సర్ప్రైజ్ అవుతుంది.
తిన్నారా? లేట్ నైట్ అయిపోయింది, సో సారీ. యా తిన్నాం, పడుకోలేదు ఇప్పుడే. ఎలా ఉంది పాప? షీస్ ఫైన్. ఓ షీస్ కంగ్రాచులేషన్స్, సో బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ హార్ట్ వార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. తను యూస్ కూడా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తుంది. మీ ఫ్యాన్ ఒక అతను ఏఆర్ఆర్ గోస్ నుంచి లైక్ సమ్ స్నాక్స్ పంపించారు, సో మీకే పంపించారు. స్నాక్స్ అంటే మిక్స్చర్ పిక్కల్ అవా? ఎగ్జాక్ట్లీ. ఆవిడ మొత్తం ఈ కావ్య గారు తినేసి ఖాళీ చేసేసిందండి. అవును, నాకైతే రీచ్ అయింది. నేను కావ్య డైలీ ఆ పిక్కలు తింటా ఉంటాం గీ వేసుకుని. ఓకే ఓకే. ఐ థింక్ యు లైక్ ఇట్. యా చాలా 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 బాగుంది. బాగుంది. చాలా ఇంకా నిజంగా. తింటా ఉండదు, తింటా ఉంది ఈవిడైతే. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. షూర్ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. బై బై. బాయ్ బాయ్. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. So thank you so much for having us, and it is like fun time actually. Take a move. Thank you so much, and all the best for your season 2. థ్యాంక్ యూ Thank you సో so మచ్. థ్యాంక్ యూ సో